హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ ఛానల్ బిగ్ బాస్ యూత్ అయితే నేను మీ ముందుకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఏందోనండి ఇవాళ లాస్ట్ డే, తర్వాత బిగ్ బాస్ గురించి రివ్యూ ఇవ్వలేము, బిగ్ బాస్ మిస్ అవుతాము, బిగ్ బాస్ లేకపోతే అన్న ఆలోచన కూడా నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. నాకైతే ఈసారి ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 నాకు ఒక పునర్జన్మలాగా. అంటే నేను 3 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది కదా, 3 ఇయర్స్ నుంచి నేను అసలు వీడియోలు ఏదో పెట్టాలని పెట్టి జాబ్కి వెళ్ళి పెట్టాలని అట్లా పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ ఈ సీజన్ 9 స్టార్ట్ అయిందో నిజంగానండి నాకు చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా ఛానల్ ముందుకు తీసుకెళ్ళారు, మౌంటేషన్ కంప్లీట్ అయింది, నా లైఫ్ మారింది. అంటే నేను అంటే మారింది అని అంటే ఏదో గొప్పగా ఏదో సాధించినాను ఏం కాదు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి నేను చెయ్యని పని, నాకు యూట్యూబ్ నుంచి అసలు యూట్యూబ్ నాకు మౌంటేషన్ అవుతుందా, అసలు యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతానా అని అనుకునేదానికి ఒక మెట్టు ఎక్కడానికి నాకు ఒక ఛాన్స్ వచ్చింది. నేను ఒక మెట్టు ఎక్కగలిగిన. నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అంటే చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. అక్క అని పిలుచుకుంటా, అక్క నువ్వు ఏ వీడియోస్ చేసినా మేము చూస్తాము, ఎలాంటి వీడియోస్ అయినా సరే మేము చూస్తాము, మేము ఎంకరేజ్ చేస్తాము, ఇంకొకటి సీజన్ 10లో నువ్వు వెళ్ళాలక్క, నువ్వు ఉండాలి అని చెప్పి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఏ వీడియోలో అయినా సరే ఆపను. నెక్స్ట్ బీబీ జోడి ఉంది, దాని మీద కూడా రివ్యూ స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ మన వాళ్ళు వీళ్ళే వెళ్తారు కాబట్టి నాకైతే తనూజ కళ్యాణ్ ఇద్దరు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అలా చేస్తే మాత్రం నా రివ్యూలో ఇంకా ఘోరంగా నేను అస్సలు ఆపను. వీళ్ళిద్దరు నా బెస్ట్ అని మీకు తెలుసు చాలామందికి. కొందరికి తనూజ ఒకటే ఫేవరెట్, కళ్యాణ్ కాదు అని అనుకుంటున్నారు. అరే నాయన, కళ్యాణ్ అయినా తనుజ అయినా నాకు ఇద్దరు ఫేవరెట్. నా వీడియోలు చూడండి. ఒక సైనికుడు గురించి గొప్పగా చెప్పింది నేనే. అది మీరు చాలా అయింది వీడియో మాత్రం. ఒక 7-8 లక్షలు ఈజీగా వెళ్ళినట్టుంది. మరి మీ దగ్గరికి ఎందుకు రాలేదు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు తనుజ అయినా కళ్యాణ్ అయినా నన్ను ఫాలో చేసే వాళ్ళకి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే అందరికీ తెలుసు. వీళ్ళిద్దరిలో ఎవ్వరు విన్నైనా నాకు హ్యాపీ అని నేను అంటాను కూడా తెలుసు. అండ్ ఫేక్ న్యూస్ నమ్మకండి. ఇంకా ఈ విన్నర్ ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. బీబీ టీమే అంటే బిగ్ బాస్ టీమే ఒక పుకార్లు, ఎట్లా అంటే టీఆర్పీ రేటింగ్ కోసం పుకార్లు అయితే సృష్టిస్తున్నారు. వాళ్ళే ఇదంతా చేస్తున్నారని అయితే క్లియర్గా అప్డేట్స్ అయితే మనకు ఉన్నాయి. ప్లస్ ఇంకా షూటింగ్ అయిపోలేదు. ఇప్పటివరకు ఓన్లీ సంజన గారు, ఇమాన్యుల్ మాత్రమే బయటికి ఇచ్చారు. ఇంకా డెమాన్ పవన్, కళ్యాణ్, తనుజ ముగ్గురు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు. నాకైతే ఈ విషయంలో నిజంగా గ్రేట్ అంటే గ్రేట్. వీళ్ళు ముగ్గురు తక్కువేం కాదు. చెప్పాలంటే ఒక్కటి ఆలోచించండి, సెలబ్రిటీలు 15 మంది. ఈ 15 మందిలో ఎవ్వరు లేరా తోపుగా ఆడేవాళ్ళు, తోపుగా తురుము ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరా? అంతమందిని దాటుకొని కామనర్స్ 6 ప్లస్ తర్వాత మళ్ళీ దివ్య 7 కామనర్స్, వీళ్ళందరినీ దాటుకొని బిగ్ బాస్ హౌస్లో 1 ఫైనలిస్ట్ కంటెస్టెంట్ తనుజ ఉండడం అనేది ఎంత గ్రేటు. అసలు అది చిన్న విషయంలాగా మీకు ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థమవుతలేదు. అసలు చాలా గర్వించాల్సిన విషయం అండి. ఎందుకోనంటే తనుజ ఒక లేడీ. తన సీరియల్ యాక్టింగ్ అన్నారు, నెగిటివిటీ చేసిర్రు, తనను బాండింగ్స్ పెంచుకుంటుంది అన్నారు, తను సపోర్ట్ లేకుండా గేమ్ ఆడది అన్నారు. ఎన్నో 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 మాటలు పడ్డ తర్వాత, ఎన్నో అవమానాల తర్వాత, ఎన్నోసార్లు నాగార్జున గారు అన్న మాటలు తర్వాత ఫైనల్గా తను 2nd ఫైనలిస్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు టాప్ 3లో తనుంది. డెమాన్ పవన్ టాప్ 3, టాప్ 2 తనుజ, టాప్ 1 కళ్యాణ్, వీళ్ళైతే ఉన్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఓటింగ్ పరంగా తనుజానే విన్ అవుతుందా, కళ్యాణే విన్ అవుతాడా అని ఇప్పటి వరకు ఎవ్వరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
ఖచ్చితంగా నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటుంది ఏంటంటే, ఇద్దరిలో ఎవరు విన్నైనా నాకు పర్లేదు, కానీ 1% ఛాన్స్ ఎక్కువన్నా సరే తనుజ విన్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్కి సపోర్టింగ్ పరంగా కానీ ఎట్లాంటిది నేను అసలు ఎందులోనూ ఏమంటారు, ఏదో ఇలా ఆడిండు ఇలా గెలిచిండు అట్లానే ఏం లేదు. వాళ్ళిద్దరికీ లేదురా స్వామి. మీరు అనవసరంగా మీరు కొట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ కొట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ లేదు. నిన్న విన్నారా అసలు? ప్రదీప్ గారు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు విన్నారా? అక్కడ కూర్చున్నప్పుడు ఎంత బాగా చెప్పింది తనుజ. తనుజకి నాలాంటి పర్సన్ ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు అంటే అది కళ్యాణే. నాకు కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే నేను అంటే నాకు ఒక ఎనర్జీ లాగా ఇంత దూరం రాగలిగినా అని చెప్పేసి తనుజ చెప్పింది. అసలు తనుజ లేకపోతే నా గేమ్ లేదు, నేనే లేను అని చెప్పి కళ్యాణ్ చెప్పిండు. వాళ్ళిద్దరి గురించి అంత మంచి స్టాండ్ తీసుకుంటున్నారు. మీకేమవుతుంది? మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? ఎవరు వినా వాళ్ళిద్దరిలో హ్యాపీగా ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. మీరెందుకు ప్రాబ్లమాటిక్ చేసుకుంటున్నారు? వాళ్ళిద్దరిలో ఎవరు విన్నా నేను ఫుల్ హ్యాపీ. ఎందుకనంటే కళ్యాణ్ అనేటోడు ఆర్మీ పర్సను, కామనరు, ఈ స్టేజ్కి వచ్చిండు. ఆ స్టేజ్ నుంచి విన్ అవ్వడం అనేది అంత మామూలు విషయం కాదు. 15 మంది సెలబ్రిటీస్ని దాటి ఒక కామనర్ టాప్ 3లో ఉన్నారు. 15 మంది సెలబ్రిటీలు దాటి రీతు అట్లా అంటే ఒక సెలబ్రిటీనే, రీతు అన్న సెలబ్రిటీనే తన మాటలతో తన మ్యాజిక్లతో ఎంత క్యూట్గా ఇన్నోసెంట్గా ఉండి పవన్ తన వైపు తిప్పుకునేటట్టు చేసుకున్నాడు. మనల్ని కూడా తక్కువేం కాదు. తనుజ ఇంతమంది లేడీస్ వచ్చిర్రు, ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చిర్రు, అంతమంది కామనర్స్ వచ్చిర్రు, అన్ని నెగిటివిటీ మాటలతో తను అంతా అయిపోయినాక కూడా తను టాప్ 3లో ఉంది. తక్కువేమి కాదు. వాళ్ళు ముగ్గురు చెప్పాలంటే తోప్ సింగ్సే. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే టాప్ 5కి అమౌంట్ ఏం చెప్పలేదు సంజన గారు. ఒకవేళ టాప్ 5లో ఉన్న వాళ్ళకి నేను అమౌంట్ ఇస్తా, మీరు వెళ్ళిపోతారా, ఎలిమినేట్ అవుతారా అని అడిగితే ఖచ్చితంగా సంజన గారు తీసుకుంటుండే అని నాకు అనిపించింది. ఎందుకు అనంటే ఛాన్స్ వస్తే సంజన గారు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు, వదిలిపెట్టుకోరు. ఆ విషయంలో సంజన గారు ఆ నిర్ణయం తీసుకుంటారో నాకు అనిపించింది. కానీ అక్కడ అమౌంట్ ఆఫర్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్కి కూడా అమౌంట్ దగ్గర ఏం ఆఫర్ చేయలేదు. తను 4th కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యిండు. అయితే ఇక్కడ నాకు హ్యాపీనెస్ ఏముంది అని అంటే, ఇన్ కేస్ ఆ 50 లక్షలకేంచెలి ఒక 15-20 లక్షలు ఏమైనా డెమాన్ అంటే టాప్ 3లో ఉన్న డెమాన్ ఇప్పుడు ఈ ముగ్గురులో 15-20 లక్షలు పెట్టి ఈ అమౌంట్ మీకు వస్తే తీసుకెళ్ళండి, ఈ అమౌంట్ మీకు తీసుకొని ఎలిమినేట్ అవ్వండి అని చెప్తే నాకు అనిపిస్తున్న హోప్ ప్రకారము డెమాన్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది అని అనిపిస్తుంది. ఆల్రెడీ ఆ సీను కూడా నిన్న మనకు అప్డేట్ అయితే నేను ఇచ్చిన, నేను ఇట్లా ఉంటే బాగుండు అని చెప్పేసి. నిజంగా మన డెమాన్కి అయితే 15-20 లక్షల వరకు అమౌంట్ వస్తే తీసుకుంటే చాలా హ్యాపీ. ఎందుకు అనంటే తన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తక్కువ లేవు, తనకు ఫాదర్ బాగాలేడు, ప్లస్ వాళ్ళ అన్న ఒకడే చేస్తున్నాడు, సపోర్టింగ్ ఖచ్చితంగా కావాలి. తనకు వచ్చే రెమ్యునేషన్ ఎంత? 70,000. ఆ 70,000 ప్లస్ 15 వారాలు ఆ అమౌంట్తో పాటు ఇది ఒక 20 లక్షలు అనుకోండి, సపోర్టింగ్ ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకే డిమాండ్ తీసుకుంటే బాగుండు అమౌంట్ అని నాకు అనిపిస్తుంది. తనుజ అయితే తీసుకోదు, ఎందుకంటే తనుజ ఫస్ట్ నుంచి ఓటింగ్ జనాలనే నేను నమ్ముతా అని చెప్పేసి తను ఒక ఆ మైండ్ సెట్తో ఉండిపోయింది కాబట్టి తనుజ తీసుకోదు కన్ఫర్మ్. కళ్యాణ్ కూడా తీసుకోడు, వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఖచ్చితంగా మైండ్లో ఉంటాయి. నాకైతే డిమాండ్ తీసుకుంటే తప్పేమీ లేదనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి అయితే తను ఒక సొల్యూషన్ బెస్ట్ ఆప్షన్. విన్నర్ అయ్యే ఛాన్సెస్ కన్నా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, విన్నర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ బెటర్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో మీ ఒపీనియన్ కూడా మీకు ఉండొచ్చు, కానీ నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నా. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరిలో విన్నర్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉన్నారు. నాకైతే వీళ్ళిద్దరిలో ఎవరైనా హ్యాపీయే. 1% హ్యాపీ ఎక్కువ అని అంటే అది నేను తనుజ విన్ అయితే హ్యాపీగా ఉంటా. చాలామంది అంటున్నారు
నువ్వు తనుజాకి సపోర్ట్ చేసినావు, కళ్యాణ్ విన్ అయితే నువ్వేం హ్యాపీగా ఉంటావు అని. నాకు వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ హ్యాపీనే రా స్వామి. అనవసరంగా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నప్పుడు మీరు కొట్లాడుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి. హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు, నిజంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టున్నారు. నిన్న చూసిరు కదా ఆ గేమ్లో తలకు దెబ్బ తాకినప్పుడు తనుజ ఎంత ఏడవడం అదంతా నిజంగా అంటే బ్లడ్ వస్తుండగానే సడన్గా తను ఆపుకోలేకపోయింది, చాలా ఏడ్ చేసింది. మళ్ళీ మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి అదంతా చేసినాక కూడా ఎక్కువసేపు కళ్యాణ్ని చూసుకుంటూ తను కొంచెం డల్ అయిపోయినట్టు అనిపించింది. ప్రతి ఇంట్లో ఇట్లాంటి ఒక అబ్బాయి ఉండాలని చెప్పి తనుజ చెప్పిన మాటలు, ఈ అమ్మాయి లేకపోతే నేను అసలు ఇక్కడ దాకా వచ్చేవాన్నే కాదు అని చెప్పిన కళ్యాణ్ మాటలు, ఇవి రెండు గుర్తుంచుకోండి. అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి, వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. ఇది ఫైనల్గా ఈ 50 లక్షలకెంచెలి ఒక 20 లక్షలు ఇప్పుడు మనోడు తీసుకుంటే, ఒకవేళ డిమాండ్ తీసుకుంటే నెక్స్ట్ ఒక 30 లక్షలో లేదు 25 లక్షలు పెడితే 25 లక్షలు తీసుకుని ఒక కప్పు తీసుకునేది అయితే వీళ్ళిద్దరిలో ఒకరు. ఇప్పుడు నెక్స్ట్ బీబీ జోడీలకు కూడా మనోనికి ఆల్రెడీ కళ్యాణ్కి ఆఫర్ వచ్చేసింది. ఆల్రెడీ నేను ప్రదీప్ చెప్పేసిండు. కానీ తనుజాకి నాకు డౌట్, తనుజ వెళ్తుందా లేదంటే సీరియల్స్ ఏమన్నా కంటిన్యూ చేస్తుందా అని అనిపిస్తుంది. మేబీ వీళ్ళిద్దరు బీబీ జోడీలో ఉంటే ఎంత హ్యాపీ కదా. అంటే వీళ్ళ జోడీ ఒక డ్యాన్స్ చేస్తుంటే చాలా చూడడానికి బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. బీబీ జోడీలో కూడా తక్కువ లేరు, చాలా మెంబర్స్ ఉన్నారు. అబ్బో వీళ్ళు మొత్తం ఇప్పుడు లాస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ప్లస్ పాత కంటెస్టెంట్స్ వీళ్ళందరినీ పెట్టి మరి షో మామూలుగా ఉండదేమో అని అయితే అనిపిస్తుంది. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుంది ఏంది అనేది. సరే, ఎంతమందికి తనుజ విన్నర్ అవ్వాలనుంది, ఎంతమందికి కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుంది, ఇంకా ఎంతమందికి వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్లేదు వీళ్ళిద్దరే విన్నర్లు ఉండాలి ఇంకొవ్వరు కావద్దు అనేది ఎంతమందికి ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకానైతే షూటింగ్ అయితే అయిపోలేదు. మీరు పుకార్లు నమ్మకండి, నన్ను అడగకండి. పుకార్లు నమ్మి అక్క వీళ్ళు విన్నర్ అయిందంట అక్క వాళ్ళు, నాకైతే నేను హైలైట్ తెలుసా కామెంట్స్, సంజన విన్ అయిందని వచ్చింది, ఇమానియల్ విన్ అయిందని వచ్చింది. అరే ఇంకా షూటింగే కంప్లీట్ కానీ వీళ్ళు విన్నారు వాళ్ళు విన్నారు అని ఎట్లా చెప్తారా నాయన? అసలు నిన్న నైట్ షూటింగే జరగలేదంట. నిన్న నైట్ జరిగింది ఓన్లీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారంట. ఆ ఇద్దరు వీళ్ళే, ఇమానియల్ సంజన. నేను అనుకున్నా ఏమో థర్డ్ ప్లేస్లో ఉంటాడేమో అనుకున్నా, కానీ మనకి డెమాన్ ఈ 2 వారాలు చూపించిన గేమ్ బాగా నచ్చింది. డెమాన్ 3rd ప్లేస్లో ఉన్నాడు, ఇమ్ము 4th ప్లేస్లో ఉన్నాడు, సంజన గారు 5th ప్లేస్లో ఉన్నారు. మరి 1st, 2nd ప్లేస్లో ఎవరనేది మైండ్ బ్లాక్ అవుతుంది నిజంగా ఆలోచిస్తుంటే. ఇంట్లో ముచ్చట్లు కూడా అంతగానం పట్టించుకోము మేము. ఇంట్లో ఏదైనా రోల్ అయితే కూడా ఇచ్చిపెట్టావు నువ్వు బిగ్ బాస్లో ఫస్ట్ అసలు విన్నర్ వాళ్ళు తెలియలే వీడికి రిత్తున్నావు అని చెప్పి అంటమేమో, అంత రేంజ్లు ఉన్నాయి. వీళ్ళనైతే జర మగ మహారాజులు ఆడవాళ్ళను జర మీరు ఇవాళ ఏమనకండి. అసలే ఫుల్ టెన్షన్లు ఉన్నారు. కప్పు విన్ ఇవ్వలేరు అని తెలుసుకునేదాకా మా వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. మరి చూసుకోర్రి చెప్తున్నా, మళ్ళీ ముందే చెప్తున్నా. అక్క చెప్పలేదని మీరు ఫీల్ అయ్యి, ఆయనతో నేను ఫీల్ అయ్యి, మా ఆడోళ్ళు ఫీల్ అయ్యి ఇవన్నీ ఎందుకు? జర వాళ్ళు టెన్షన్లు ఉన్నారు. తెస్తే ఇంత చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెచ్చి ఇంత బుక్కడి తినబెట్టి సపరేట్గా టీవీ ముందు కూర్చొని ఇరువలను ప్రశాంతంగా ఉండనిది. ఓకేనా? అది వీడియో నచ్చిందా? ఇంత దూరం నచ్చి ఒక లైక్ వేయకపోతే బాగుండదేమో. లైక్ వేసుకోవచ్చు కదా. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎటు పోను, నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తుంది, అక్కడ మిస్ అవుతున్నాం అక్క మిస్ యూ అక్క, ఇట్లాంటివి జర పెట్టకండి. నేను వస్తూనే ఉంటా, బీబీ జోడితోనే వస్తా, సినిమా రివ్యూలతోనే వస్తా. మా ఆయన లేడా కొట్టిడు తిట్టుడు కామెడీ వేసేస్తా, వాడేస్తా, వచ్చేస్తా, ఎటు పోను. ఓకేనా? మరి గుర్తుకుంది కదా కొత్త వాళ్ళకు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఈ సపోర్ట్ నేను ఊరికేనేం తీసుకోను. నెక్స్ట్ నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు అయినాక మీకు ఖచ్చితంగా మీరు కొత్త ఛానల్ పెట్టుకుంటే మీకు హెల్ప్ అంటే మోటివేషన్ ఎట్లా వీడియోలు చేయాలనేది నేను క్లియర్గా అప్డేట్స్ ఇస్తా. అండ్ 1000, 2000 ఉన్న వాళ్ళకు మన ఫ్యామిలీ ఆడలేడీస్కి నేను ప్రమోట్ చేస్తా ఛానల్. ఓకేనా? ఇది నా హామీ. మన రాజకీయాలలో ఇచ్చినట్టు హామీలు కాదు, ఉచిత హామీలు కాదు.
పక్కా నెరవేర్చే హామీలు ఇవి. సరేనా మరి, ఉండాలా? సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి. చుప్పు 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 చుప్పు. బాయ్ బాయ్.